అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా మనకు అందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి కూటమి ప్రభుత్వం. పండగ లాంటి శుభవార్తనైతే తీసుకువచ్చింది. చంద్రన్న కానుకలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పండగ మనకు శుభప్రదమైన పండగ కాబోతోందండి. ఈ సంక్రాంతి పండగకి ప్రతి మహిళకు 2 చీరలు ఉచితంగా ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంతేకాకుండా ప్రతి మహిళ అకౌంట్లోనూ 18,000 రూపాయలు వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రన్న కానుకలు అందరికీ అందించాలని మాత్రం కోరుకున్నారండి. ఈ సంక్రాంతి పండగకి మహిళలందరికీ 2 చీరలు ఉచితంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోందండి. మనకు ఇప్పటికే మీరందరికీ తెలిసే ఉంటుంది. మనకు సోషల్ మీడియాలో మహిళలకు 2 చీరలు మరియు 9 రకాల వస్తువులు అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకు షికారు చేస్తోంది వార్త. ఈ వార్తని మన చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేయబోతున్నారండి. సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు ఈ 9 రకాల వస్తువులు మరియు 2 చీరలు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు 18,000 రూపాయలు అయితే వేయబోతున్నారండి. అయితే మనకు ఈ 9 రకాల వస్తువులు ఏమేమి అంటే బియ్యం, కందిపప్పు, శనగపప్పు, బెల్లం, నూనె, నెయ్యి, గోధుమ పిండి, ఇలా 9 వస్తువులు, ఇంకా కొన్ని వస్తువులు యాడ్ చేసి 9 వస్తువులు అయితే ఇవ్వబోతున్నారండి. అంతేకాకుండా మనకు 2 చీరలు ప్రతి మహిళకు ఇవ్వబోతున్నారండి. ఇక మహిళలందరికీ 18,000 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే మనకు మహిళల వయస్సు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి. అంతేకాకుండా మహిళలందరూ మనకు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకొని ఉండాలండి. అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ను లింక్ అయితే చేసుకొని ఉండాలి. చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారండి. దీని అవసరం లేదు. మనకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే అవసరం లేదు. ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మ ఒడి మరియు వైఎస్ఆర్ చేయూత నుంచి ఎవరెవరికైతే డబ్బులు పడుతూ ఉండేవో వాళ్ళందరికీ డైరెక్ట్గా పడిపోతాయండి. మళ్ళీ మీరు ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మహిళలు మనకు బ్యాంక్ అకౌంట్తో పాటు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని మాత్రం అనుకోకండి. బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఏదున్నా సరిపోతుందండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో మనకు ఈ చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవాళ్ళండి. అయితే అప్పట్లో 2 చీరలు ఇచ్చేవాళ్ళు కాదు. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి పథకం కూడా అప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు మన చంద్రన్న కానుకలతో పాటుగా 2 చీరలను మరియు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా సంక్రాంతి కానుకగా అందరికీ అందివ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఇది అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. మనకు ఈ చంద్రన్న కానుకతో పాటుగా మనకి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇదండి మనకు చంద్రన్న కానుక మరియు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్